హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెళ్తుంది క్రాస్ బై బీచ్. ఫ్రెండ్స్, ఇదే క్రాస్ బై బీచ్ పార్కింగ్ ఏరియా. మేము ఇక్కడ కార్ పార్క్ చేసి బీచ్లోకి వెళ్తున్నాము. రండి చూద్దాం. ఫ్రెండ్స్, ఇది ఒక మిస్టరీ బీచ్ అని ఎందుకు అంటున్నాను అంటే, భూమిపై చంద్రుడు మరియు సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన సముద్రంలోని నీరు ఉపరితలం ఎత్తుకు రావడం లేదా లోపలికి వెళ్ళడం ఇలా జరుగుతూ ఉంటుంది. దీన్ని టైడ్ అని కూడా అంటాం. టైడ్ అనేది సముద్రపు నీటి ఎత్తు మరియు రెండు విధాలుగా ఉంటుంది. హై టైడ్, లో టైడ్. హై టైడ్ అంటే సముద్రపు నీరు ఒడ్డుకు రావడం, లో టైడ్ అంటే సముద్రపు నీరు వెనక్కి వెళ్ళడం. కానీ ఈ బీచ్ లో ప్రతిరోజు ఉదయం 12 గంటల వరకు హై టైడ్ ఉంటుంది. అంటే బీచ్ లోని వాటర్ మొత్తం కూడా ఒడ్డుకొస్తాయి. 12 గంటల నుండి లో టైడ్ అంటే లోపలికి వెళ్తాయి వాటర్. సుమారుగా 2 కిలోమీటర్ల మీద లోపలికి వెళ్ళిపోతున్నాయి వాటర్. ఈ బీచ్ యొక్క విశేషం ఇదే. మా హిమాంష్ బీచ్ లో చక్కగా ఆడుకుంటున్నాడు. ఫ్రెండ్స్, ఈ బీచ్ లో మనకి ముందుకు వెళ్తే కొన్ని విశేషాలు ఉన్నాయి. అవి కూడా చూసుకుంటూ వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ఈ బీచ్ లో ఇలా రోజు హై టైడ్, లో టైడ్ అవ్వడం వలన కొన్ని గుర్తుల కోసమని ఇక్కడ విగ్రహాలను, అంటే మనిషి హైట్ లో కొన్ని విగ్రహాలను ఏర్పాటు చేశారు. అవి మునిగిపోతూ ఉండడము, మళ్ళీ తేలుతూ ఉండడము గమనిస్తూ హై టైడ్, లో టైడ్ ని వీళ్ళు గుర్తించి సముద్రంలోకి రావాలనా లేకపోతే బయట ఉండాలనా అనే ఆలోచన చేస్తారు. షిప్ కూడా చూసారా, మనకు చాలా దూరంగా వెళ్తుంది అది. మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఒకటి స్తంభం లాగా. ఇది కూడా వాటర్ కొలమానం అన్నట్లు, అంటే వాటర్ ఎంత వరకు వస్తుంది చూసేది. చూసారా ఫ్రెండ్స్, బీచ్ లోకి వచ్చాం మనం. ఇంకా లోపలికి వెళ్ళొచ్చు మనం. ఇది కొంత దూరం వచ్చాం మనం. రండి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఫ్రెండ్స్, కొంచెం బురదగా అనిపిస్తుంది కింద, కానీ మెత్తగా ఉంది. అక్కడ లాంగ్ లో కనిపిస్తుంది చూసారా, అది మొత్తం కూడా పవన విద్యుత్. అంటే వాటి ద్వారా మనకి కరెంట్ తయారు చేసి ఉత్పత్తి చేస్తుంటారు. మనం ఇలా చాలా దూరం వెళ్ళాలి. అక్కడ పడవ వెళ్తుంది చూసారా, షిప్ వెళ్తుంది. మనం ఇప్పుడు అక్కడ నుంచి వచ్చాం. దగ్గర కిలోమీటర్ పైన వచ్చేసాం. చూసారా కిందంతా ఎలా ఉందో. కొంచెం వాటర్ ఉన్నాయి, మన పాదాలు మాత్రమే తడుస్తున్నాయి, అంతకంటే పైకి లేవు. మనకు ఆ షిప్ కనిపిస్తుంది కదా, ఆ షిప్ ఏం దగ్గర లేదు, ఇంకా చాలా దూరంలో ఉంది.
ఆ షిప్ వెళ్ళేది సముద్రం లోతు పాయ. చూసారా? రండి ఇంకొంచెం ముందుకు వెళదాం. పవన విద్యుత్ క్షేత్రం కంటే యువతల నుంచే ఈ షిప్ వెళ్తుంది. ఇంకా వాటిని అవతలనే ఏర్పాటు చేశారు. సముద్రం ఇంత లోతుకి వెళ్ళడం అంటే మనం లోపలికి రావడం, మళ్ళీ సముద్రం ఇంత 2 కిలోమీటర్ల మేర బయటికి రావడం అనేది ఈ బీచ్కే స్పెషల్. ఇంత ఇదిగా ఎక్కడ ఏ సముద్రంలోనూ వాటర్లోని పోవడం, బయటకు రావడం జరగదు. ఒకవేళ వాటర్ లోపలికి వచ్చినా కూడా మనం ఇంత దూరం రాలేము. ఇక్కడ ఈ సముద్రం ఏంటంటే మొత్తం ఫ్లాట్ గా ఉంది. మనం ఎంత దూరం చూసినా నడుస్తూ సమాంతరంగా ఉంది, నడవచ్చు. ఇసుక నేట్లో కూడా అంత లోతుగా మన కాలు వెళ్ళదు, గట్టిగా అనిపిస్తుంది. లైట్ గా బురద ఉంది కింద. ఇది చిన్న షిప్. ఈ బీచ్ పొడవు మొత్తం కూడా ఇలాగా ఏర్పడి ఉన్న బీచ్ మొత్తం 10 కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంది. మనం ఇలా బీచ్ ఉంటూ 10 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళిపోవచ్చు. ఇంకంతా ఇలాగనే ఉంటుంది. చూసారా, మనం ఇందా చెప్పుకుని చూసారా, ఇవి మనుషుల విగ్రహాలు. ఇది ఎంత మేర మునుగుతున్నాయో గెస్ట్ చేయడం కోసం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇలా చాలా కొన్ని వందలు ఉన్నాయి ఈ బీచ్ లో. ఇంకో హెవీ షిప్ వస్తుంది, చూద్దాం రండి దాన్ని కూడా. ఇది చాలా పెద్ద షిప్.
మనం ఆ ఒడ్డు వరకు వెళ్దాం అనే ప్రయత్నం చేస్తున్నాం కానీ సాధ్యం అవ్వడం లేదు. అక్కడక్కడ కొంచెం కాళ్ళు కిందకి దిగిపోతున్నాయి. వచ్చేసాం, మనం షిప్ దగ్గరలోకి వచ్చేసాం. ఇది ఫ్రెండ్స్ షిప్ మొత్తం కూడా 5 ఫ్లోర్లో 4 ఫ్లోర్లో ఉంది, 5 ఫ్లోర్లు ఉంది. చాలా బాగుంది కదా. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, మనం ఎప్పుడు నుంచి చూడలేదాన్ని. కొంచెం ముందుకు వెళ్తే కష్టమే. మనం ఇక్కడితో ఇప్పుడు కిలోమీటర్ పైన వచ్చేసాం లోపలికి. ఇంకొంచెం ముందుకు వెళ్తే 2 కిలోమీటర్ల వరకు వాటర్ లేదని చెప్తున్నారు అన్నమాట. ఆ పక్కనే పవన విద్యుత్. ఫ్రెండ్స్, ఇక్కడ సముద్రంలో పవన విద్యుత్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే సముద్రం మీద గాలులు ఎక్కువగా వస్తాయి. దానివల్ల విద్యుత్ ఉత్పత్తి అనేది గణనీయంగా పెరుగుతుంది. అందుకోసమని లండన్ లో ఇలా ఎక్కువగా వీళ్ళు సముద్రంలోనే ఈ పవన విద్యుత్ ప్లాంట్లు అనేవి ఏర్పాటు చేశారు. ఇలాగే మేము వేరే బీచ్ లో కూడా చూసాము, అక్కడ కూడా ఇలాగే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకా రండి వెనక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ స్తంభం చూసారు కదా, ఇది మొత్తం కూడా 50 ఫీట్ల హైట్ ఉంది. చూసారా వాటర్ ఎంత వరకు వస్తాయో. ఈ కింద మొత్తం పాకుడు పట్టింది. అదిగో ఆ పాకుడు వరకు డైలీ వాటర్ ఉదయం అక్కడికి వస్తాయి అన్నమాట. ఇక్కడ వరకు అంటే 25-30 ఫీట్లు ఇక్కడ మునుగుద్ది. మనం ఉన్న ప్రదేశం డైలీ 12 గంటలు అది బయటికి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ జరిగే ఈ ప్రక్రియ అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ప్రతిరోజు 12 గంటల పాటు సముద్రం లోపలికి పోవడం, 12 గంటల పాటు సముద్రం బయటికి రావడం.
చూసిన ఫోన్ స్తంభం అనేది ఇక్కడ ఉంది. మనం ఇంకోటి కొంచెం ముందుకెళ్తే అక్కడ కనిపిస్తుంది సార్, అది వేరేది. ఫ్రెండ్స్, క్రాస్ వే బీచ్ గురించి నాకు తెలిసిన విశేషాలను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. నాకు తెలిసినంత వరకు నేను మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో ధనం ఉండాలి. బాయ్ బాయ్.